ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ చక్కటి ఉదయాన ప్రభు ఒక దీవెనకరమైనటువంటి వాగ్దానం చేత నేను నడిపించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. ప్రభు ప్రతిరోజు కూడా నీ యందు వాత్సల్యత చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. మనం ఎవ్వరం కూడా నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మనం ఆయన నీతి అంత నీతి మనలో లేదు, ఆయన పరిశుద్ధత అంత పరిశుద్ధత మనలో లేదు. ఆయన ఒకసారి కనుక మన పాపాలని జ్ఞాపకం చేసుకుంటే, మన తప్పిదాలను జ్ఞాపకం చేసుకుంటే, మనలో ఉన్నటువంటి దోషములు, మనలో ఉన్నటువంటి లెక్కలేనటువంటి లోపములను ఆయన కనుక జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయన ముందు తల ఎత్తి నిలబడలేం. ఆయన మన పాపములు గనక ఆయన వాత్సల్యత చూపి క్షమించకపోయినట్లయితే, ఆయన కరుణ ఆయన కనికరమును కనపరిచి క్షమించకపోయినట్లయితే మనం ఆయన ముందు చేతులెత్తలేం. ఆయన ముందు మనం తలలు కూడా పైకెత్తలేం. అంతగా మనం ఆయన ముందు ఒక మురికి గుడ్డ వలె, ఒక పాపముతో నింపబడిన వారముగా నిలబడతాం. అయితే అద్భుతం ఏంటంటే ప్రతి దినము కూడా ప్రభు యొక్క వాత్సల్యత క్రొత్తదిగా నూతనమైనదిగా మన ఎడల కనపరచబడుతుంది. ప్రతి దినం ప్రభు యొక్క క్షమాపణ నీ మీదికి దిగి వస్తుంది. ప్రభు యొక్క కారుణ్యము, ప్రభు యొక్క కనికరం నీపై దిగి వస్తుంది. అందుకే భక్తులు అంటున్నాడు, ఆయన ఎంత నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మనుషులు ఎవ్వరూ కూడా నమ్మదగిన వారు కారు. వారు ఇప్పుడు క్షమిస్తాను అంటారు, మరలా నువ్వు చేసిన తప్పిదాన్ని మనసులో పెట్టుకుంటారు. మనుషులు ఎవ్వరూ కూడా నమ్మకమైనటువంటి వారు కాదు. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వు ఆయన్ని ఎంతగా నమ్ముతావో అంతగా నమ్మొచ్చు. ఆయనపై ఎంతగా ఆధారపడతావో అంతగా ఆధారపడవచ్చు. కారణం, నువ్వు ఎలాంటి జీవితాన్ని ప్రస్తుతం జీవిస్తున్నా ఆయన కరుణ, ఆయన కారుణ్యం, ఆయన వాత్సల్యత నీ ఎడల కనపరచాలని సిద్ధముగా ఉన్నాడు. జస్ట్ మనం పశ్చాత్తాపంతో నువ్వు క్షమించు ప్రభువా అంటే చాలు. ఆయన తన నమ్మకత్వాన్ని ఎందు చూపిస్తాడు. ఆయన మంచితనాన్ని కనపరుస్తాడు. నీ జీవితంలో ఆయన వాత్సల్యత నీపై కుమ్మరింపబడుతుంది. నీ పాపాలన్నిటినీ ఆయన క్షమిస్తాడు. నీ దోషములన్నిటినీ ఆయన కడిగి వేస్తాడు. వాటన్నిటిని ఆయన ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు. నిన్ను తిరిగి మరలా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మరలా నిన్ను నిలబెట్టడం మొదలు పెడతాడు. మరలా నీ తల పైకెత్తడం ప్రారంభిస్తాడు. ప్రస్తుతం నీ జీవితం ఎలా దేవునికి దూరంగా, ఎంతగా పాడైపోయి, ఎంతగా నీ జీవితంలో నష్టమును, కీడును చూస్తున్న ప్రభు చెప్తున్నాడు, నేను ఈ దినం ఇప్పుడే క్రొత్తగా నీ యందు వాత్సల్యత చూపించి నేను క్షమిస్తాను, కనికరిస్తాను, నా బిడ్డగా చేర్చుకుంటాను. ఎంతైనా నేను నమ్మదగిన దేవుడను, నేను క్షమిస్తాను ప్రభు చెప్తున్నాడు. తన నమ్మకత్వముని, ఆయన నమ్మకత్వం ఏమిటో నీకు రుచి చూపించాలని ఆశపడుతున్నాడు. ఎంతైనా నమ్మదగినవాడు. మనుషుల్లాంటి వాడు కాదండి. నువ్వు త్రాగుబోతువిరా, నువ్వు వ్యభిచారివిరా, నువ్వు అలాంటివిరా అని నీ సొంత వారు అంటారు. కానీ ఆయన ఒక్కసారి క్షమిస్తే నీ పాపాలు మరలా జ్ఞాపకము చేసుకోడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన క్షమాపణ నీ జీవితంలోనికి వస్తే చాలంతే. ఆయన వాత్సల్యత నీ జీవితంలోనికి కుమ్మరింపబడితే చాలు. ప్రతి దినం వాత్సల్యత చూపించి క్షమిస్తా అంటున్నాడు. ప్రతిరోజు నిన్ను తన హృదయమును హత్తుకుంటా అని చెప్తున్నాడు. ప్రతిదినం, అనుదినం. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు ఇక నీ తప్పిదములో? ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు ఇక నీ పాపములో? వాటన్నిటిని క్షమించి ప్రభు నిన్ను కనికరించి నేను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు కూడా ఆయన నమ్మకత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన వాత్సల్యతను, ఆయన కరుణను, ఆయన కారుణ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా? కళ్ళు మూసుకొని ఒకటే మాట చెప్పు, యేసయ్యా నేను అయోగ్యుడును, అర్హుడును కాను, కానీ నీ వాత్సల్యత నాపై కురిపిస్తున్నందుకు స్తోత్రములు. నా పాపములన్నిటినీ క్షమించయ్యా, నా తప్పిదములన్నిటినీ క్షమించయ్యా అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఆయన వాత్సల్యత నీపై కుమ్మరింపబడుతుంది. ఆయన మంచితనం, ఆయన నమ్మకత్వం నీకు కనపరచబడుతుంది. నీ జీవితంలో క్షేమమును, ఆశీర్వాదాన్ని, కృపను చూస్తావు. తిరిగి మరలా
నీవు మొదటి స్థితిలోనికి వస్తావు, మొదటి స్థాయిలోకి వస్తావు. నీ స్టేజ్, నీ లెవెల్ దేవుడు మార్చివేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. అనుదినము మెడల నూతనముగా వాత్సల్యత చూపిస్తూ, క్షమిస్తూ, కనికరిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, అయ్యా నీ వాత్సల్యత మా జీవితంలోకి రాకపోతే, నువ్వు నమ్మకమైన వాడు కాని ఎడల అసలు మేము జీవించి ఉండలేమయ్యా. నీ వాత్సల్యత ప్రతి బిడ్డ జీవితములో యేసు నామములో దిగివచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ నమ్మకత్వం ఎంత గొప్పది, ఎంత మంచి దేవుడవయ్యా. నీ బిడ్డలను కాపాడండి, క్షేమం ఇవ్వండి, ఆశీర్వదించండి. మొదటి స్థితిలోనికి, మొదటి ప్రేమలోనికి, మొదటి విశ్వాసం, మొదటి భక్తిలోనికి, మొదటి ప్రార్థన జీవితంలోనికి మీరు తీసుకొని రండి. నీ కృప చూపండి, సహాయం చేయండి. నీ బిడ్డల జీవితంలో గొప్ప మార్పు కలుగును కాక. నేను పాపం చేస్తే అందుకే ప్రార్థన చేయలేకపోతున్నా, దేవునికి దూరంగా ఉంటున్నాను, నీ మందిరానికి రాలేకపోతున్నాను. ఎంతమంది ఆ యొక్క అపరాధ భావన చేత మందిరానికి రాక, సేవకులకు దూరంగా, అయ్యా నీ సన్నిధికి దూరంగా, నీకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడే నీ వాత్సల్యతను క్రొత్తదిగా వారి జీవితంలో కుమ్మరించి క్షమాపణను దయచేసి, అయ్యా వారిని అపరాధ భావనను కొట్టివేసి, నువ్వు నమ్మదగిన వాడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు, నేను మరలా నమ్మొచ్చు, నువ్వు క్షమిస్తావని, నువ్వు కనికరిస్తావని హృదయములు విశ్వాసమును పుట్టించండి. ఈ దినం వారు చేసిన ప్రయాణాలలో క్షేమము, కృప, భద్రత, కాపుదల మీరు దయచేసి ఆశీర్వాదంతో నడిపించమని ఈ మాటలు వింటూ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ రోజున క్షేమము చూడాలి, నీ వాత్సల్యతను అనుభవించాలి, నీ కనికరం, నీ కృపను అనుభవించాలి, నీ నమ్మకత్వాన్ని అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.